అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న E7 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ E7 రోడ్ వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు అయితే ఉండిద్ది. ప్రెజెంట్ ఈ E7 రోడ్డుకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే E6 రోడ్డుకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు రోడ్డుకి సంబంధించిన టెండర్స్ దక్కించుకోగానే వాళ్ళు ఏంటంటే ఉన్న మ్యాన్ పవర్తో ముందుగా ఈ రోడ్లకు సంబంధించిన మార్కింగ్ చేసుకోవడం కానీ, ఈ రోడ్డుకి సంబంధించిన మొత్తం సైట్ క్లియరెన్స్ అనేది చేసుకుంటున్నారు. అలాగే ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళ క్యాంప్ ఆఫీస్ ని డెవలప్ చేసుకోవడం, ఇంకా వర్కర్స్ కోసం షెడ్ల నిర్మాణం చేసుకోవడం, ఇవన్నీ పనులు అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ E6 E7 రోడ్డుకి సంబంధించిన పనులు ఏమేమి జరుగుతున్నాయో నేను ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో E6 E7 రెండు రోడ్లు చూడొచ్చు. ఈ రెండు రోడ్లు ఎండింగ్ పాయింట్ వచ్చేసి అనంతవరం విలేజ్ అనమాట. ఈ అనంతవరం విలేజ్ దగ్గర ఈ రెండు రోడ్లు అయితే ఎండ్ అయిపోతాయి. గతంలోనే ఈ రోడ్లు వైపు కొన్ని ల్యాండ్స్ అలాట్మెంట్ అయితే జరిగింది. అవి అయితే SBIకి కానీ, ఇంకా FCI ఆఫీస్కి కానీ, LICకి, ఇంకా IMD స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్కి, ఇంకా 3 స్టార్ 4 స్టార్ హోటల్స్కి వాటికి అలాట్మెంట్స్ చేశారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ అయితే జరిగింది. AP కాప్ కానీ వీటికన్నిటికీ జరిగింది. అలాగే ఇక్కడ మీరు నేలపాడు చూడొచ్చు. ప్రజెంట్ ఇదంతా ఏంటంటే జస్టిస్ సిటీ ఏరియా, నేలపాడు ఏరియా మొత్తం ఇదంతా మన కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మీదుగా వెలగపూడి దాటిన తర్వాత ఏంటంటే మందడం దగ్గరతో అయితే ఈ రెండు రోడ్లు ఎండ్ అయిపోతాయి. మీరు ఇక్కడ E6 రోడ్ చూడొచ్చు, ఇక్కడ ఎండ్ అయిపోద్ది. అలాగే E7 రోడ్డు కూడా మాల్కాపురం దాటిన తర్వాత ఎండ్ అయిపోద్ది. ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడతో E7 రోడ్ అయితే ఎండ్ అయిపోద్ది. ప్రెసెంట్ ఇక్కడ మ్యాప్ వ్యూలో మీరు చూడండి E6 రోడ్డు ప్రెసెంట్ ఎలా ఉందో. E6 రోడ్డు వైపు ఇంత ముందు మొత్తం క్లోజ్ అయిపోయి ఆ కంప కానీ అన్ని వేస్ట్ అంతా ఉండేది. ప్రెసెంట్ అదంతా క్లియర్ చేశారు. సైట్ అంతా క్లియర్ చేయడంతో రోడ్డు అంతా చాలా ఓపెన్గా అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఏంటంటే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఏ రోడ్లు దక్కించుకున్నారో ఆ రోడ్లు వైపు ముందు సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది వర్కర్స్తో ఆ JCBతో ఇవన్నీ వర్క్ చేపడడం కానీ, అలాగే కొంతమంది ఇంజనీర్స్ వచ్చి మార్కింగ్ చేసుకోవడం అలాంటి పనులు అయితే చేస్తున్నారు. ఇదంతా మీరు చూడొచ్చు E6 రోడ్డు. ఈ E6 రోడ్లోనే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇల్లు కట్టుకుంటున్నారు. ఇదంతా తుళ్ళూరు ఏరియా అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ JCBతో ఎలా పనిచేస్తున్నారో మీరు చూడండి ఇలా. అలాగే అక్కడక్కడ కొంచెం వాటర్ ఆగిపోయి ఉన్న వాటర్ని కూడా డీవాటర్ అయితే చేసేస్తున్నారు. అలాగే అంత ముందు వేసిన డక్టులు కానీ, ఇంకా సైడ్ వైపు ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటిల్లో కూడా వాటర్ చేరిపోయి ఉంది కొంత భాగం. ఆ వాటర్ని కూడా డీవాటర్ చేసి మొత్తం రోడ్ల వైపు ఉన్న మొత్తం అడ్డంకులను అయితే క్లియర్ చేస్తున్నారు. అంటే నిర్మాణ పనులు మొత్తం స్టార్ట్ చేయడం కోసం. అలాగే ఇక్కడ మీరు మొత్తం చూడండి, ఈ ప్రాంతం మొత్తంలో ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్ని అయితే రెడీ చేస్తున్నారు. మొత్తం క్యాంప్ ఆఫీస్ అనమాట. చాలా పెద్ద క్యాంప్ ఆఫీస్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి RVR గ్రూప్ వాళ్ళ క్యాంప్ ఆఫీసు. ఈ RVR గ్రూప్ వాళ్ళకి N14 ఇంకా E6 రోడ్డు అయితే వచ్చింది. ఈ E6 రోడ్డు వచ్చేసి మాల్కాపురం నుండి అనంతవరం వరకు 9.84 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది. దీన్ని 337.28 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు RVR అనే కాంట్రాక్ట్ సంస్థ. వాళ్ళే అనమాట మొత్తం క్యాంప్ ఆఫీస్ని రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చే కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం అవన్నీ చేపడుతున్నారు ఈ ఏరియా మొత్తంలో. ఇప్పుడిప్పుడే ఈ షెడ్ల నిర్మాణం మొత్తం కంప్లీట్ అవడంతో ఇంకా కార్మికులు కూడా రావడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కసారిగా దిగిన తర్వాత ఈ రోడ్లకి సంబంధించిన మెయిన్ పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ నుండి మీరు స్ట్రైట్గా రోడ్డు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అసలు ఇంత ముందు ఈ రోడ్లు అసలు ఏం కనిపించేవి కాదు. ఇంతకు ముందు ఇంత వరకు రోడ్డు వరకు జరిగినా సరే అసలు రోడ్డు కనపడనే విధంగా ఈ పిచ్చి మొక్కలు అవన్నీ వచ్చేసి అలా కప్పబడిపోయి ఉండేవి. ప్రజెంట్ అంతా సైట్ క్లియర్ చేయడంతో చాలా ఓపెన్గా క్లియర్గా రోడ్లన్నీ కనిపిస్తున్నాయి అమరావతి మొత్తం.
అలాగే ఈ అమరావతి ప్రాంతంలో వీటి పనులు అయి జరుగుతూ వెళ్తున్నాయి. ఇంతకుముందు నేను టబ్ గ్రైండర్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పా గదా! ఆ టబ్ గ్రైండర్ కూడా ప్రెజెంటు దొండపాడు ఏరియా వైపయితే ఉంది. ప్రెజెంట్ ఏంటంటే, ఆ దొండపాడు ఏరియా వైపు ఆ వేస్టేజ్‌ని ఆ గ్రైండర్ ద్వారా ఏంటంటే, మొత్తం బ్రికెట్స్‌లో అయితే చేస్తున్నారు. మొత్తం పొడి చేస్తున్నారు. అంటే దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఈ రోడ్లకు సంబంధించిన ఈ వేస్టేజ్ మొత్తంని క్లియర్ చేయడానికి సంబంధించిన పనులు ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్కటిగా అమరావతిలో పనులన్నీ స్టార్ట్ అయిపోయి మొత్తం సందడిగా అయితే మారుతుంది ఏరియా మొత్తం. ఇదంతా ఈ6 రోడ్డు. ఈ6 రోడ్డు అయితే మొత్తం క్లియర్ చేశారు. చాలా ఓపెన్‌గా అయితే కనిపిస్తుంది. ఈ6 రోడ్డు వైపు ఏంటంటే హైకోర్ట్ ఏరియాకి గాని, ఇంకా ఎన్‌జీఓ హౌసింగ్ ప్రాజెక్ట్స్‌కి వాటికైతే ఎళ్ళొచ్చు. రైట్ సైడ్ మీకు కనిపించేయి వచ్చేసి ఎన్‌జీఓ హౌసింగ్ ప్రాజెక్టు. లెఫ్ట్ సైడ్ హైకోర్ట్ అయితే ఉండిద్ది. ఇక్కడ నుండి చూసుకుంటే రైట్ సైడ్ వైపు తుళ్ళూరు విలేజు. అలాగే ఇక్కడ చూడండి ఈ7 రోడ్డుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ7 రోడ్డు కూడా ఇంతకుముందు మొత్తం కప్పపడిపోయి అసలు ఏం కనిపించేది కాదు. ప్రెజెంటు ఈ7 రోడ్డు వైపు సైట్ క్లియరెన్స్ పనులైతే చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది ఇంజినీర్సు ఈ మార్కింగ్ అయన్నీ చేసుకుంటున్నారు. అలాగే లోపల ఇక్కడ అంతకుముందు నిర్మాణం జరిగిన ఈ డక్టులు అయన్నీ ఉన్నాయి కదా! అయన్నీ వాటిలో ఏమైనా వాటర్ చేరితే డీవాటర్ చేయడం గానీ, ఇంకా డ్రైనేజ్ గానీ, వాటర్ పైప్‌లైన్స్ ఏమైనా డ్యామేజ్ అయితే వాటికి సంబంధించిన రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ7 రోడ్డొచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉండిద్ది. దీన్ని బీఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ 369.38 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ చేయడం కోసం. ఇదంతా మీరు చూడొచ్చు. ఈ7 రోడ్డు వైపు మనం స్ట్రెయిట్‌గెళ్తే ఏంటంటే, రైట్ సైడ్‌లో గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్సు అయన్నీ వస్తాయి. అలాగే మీరిక్కడ చూడొచ్చు కొంత మిషనరీ అయన్నీ ఉన్నాయి. ఈ రోడ్డు వైపు. ప్రెజెంట్ ఇదంతా క్లియర్ చేసుకున్నారు. మొత్తం ఓపెన్ అయిపోయింది ప్రాంతం మొత్తం. అలాగే ఇక్కడ మీరు మధ్యలో డక్టులు మీరు చూడొచ్చు. అంతకుముందే మధ్యలో డక్టులు అయన్నీ ఏర్పాటు చేశారు. మీకు రైట్ సైడ్ 2 వైపులా వచ్చే డ్రైనేజ్ అంటే వేస్ట్ వాటర్ గానీ, వేస్ట్ వెళ్ళడానికి డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. మధ్యలో వచ్చేసి ఏంటంటే కరెంట్ లైన్స్, హెచ్‌టీ లైన్స్ గానీ, ఇంకా కేబుల్ లైన్స్ అయన్నీ ఏర్పాటు చేయడం కోసం డక్టులు అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా మీరు చూడొచ్చు ఎలా ఉందో. అమరావతిలో ఏంటంటే మెయిన్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి. దానికోసమే మెయిన్‌గా ముందు అమరావతిలోకి సంబంధించిన మెయిన్ రోడ్స్‌కి సంబంధించిన పనులైతే స్టార్ట్ చేశారు. ఈ రోడ్లు గనక కంప్లీట్ అయితే ఆటోమేటిక్‌గా మిగతా డెవలప్‌మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరిగే ప్రతి డెవలప్‌మెంట్‌కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.